ఏర్పాటు చేశాడు. నిజంగా చెప్పాలంటే వారిని మాత్రం ఎన్నుకున్నాడు. ఈ భూలోకంలో సకల వంశముల వాళ్ళున్నను మిమ్మును మాత్రమే నేను ఎరుగుదునన్నాడు. మీరు మాత్రం నాకు కావలసిన ప్రజలుగా, సొత్తైన ప్రజలుగా ఉన్నారు. మీ కొరకే పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశంలో మిమ్మల్ని నడిపించడానికి నేను మీ కొరకు నాయకులను ఏర్పాటు చేశాను. మీరు ఆ విధంగా జీవించాలి అన్నాడు దేవుడు. కానీ వీరు దేవుని చిత్తాన్ని తెలుసుకొని కూడా తెలియకొని కూడా రెండు విధాలుగా వారు వ్యతిరేకమైపోయారు. అందువలన అనేక మంది వారు కానానుకు చేరుకోలేకపోయారు. ఎంత బాధాకరమైన విషయం. కానాను పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం. ఆ దేశం వీళ్ళ కొరకు ఏర్పాటు చేశాడు. కానీ వీరు వెళ్ళలేకపోయారు. వీరు వెళ్ళలేకపోవడానికి గల కారణం ఏమిటంటే వారిలో అనేక మంది అట దేవునికి అయిష్టులుగా ఉన్నారు. ఎలా ఉన్నారండి? వారు ఇష్టం లేని వారుగా ఉన్నారట. చెప్పండి, ఎలా ఉన్నారు? ఇష్టం లేని వారుగా ఉన్నారు. కాబట్టి వారు కనాను దేశానికి వెళ్ళలేకపోయారు. దేవుడు పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ దేశంలో వాళ్ళకు స్థానం ఇచ్చాడు, కానీ వెళ్ళలేకపోయారు. తప్పు దేవుడిది కాదు. వాళ్ళది ఇప్పుడు అన్నం పెట్టారు. కొన్నిసార్లు హోటల్కి వెళ్తాం, ఆర్డర్ ఇస్తాము, వాళ్ళు చక్కగా ఫ్రై చేసి ఇస్తారు. మనం తీసుకొచ్చుండి దారిలో అలాగా కూర్చున్నామని సరిగ్గా నెత్తి మీద లేకపోతే ఒంటి మీద ఉడకపోసుకున్నాం అనుకోండి, వాడు మళ్ళొకసారి ఇస్తాడా? ఎందుకు వాడు? వాళ్ళ హోటల్లోనే కదా పోసుకున్నది. నువ్వు పెద్ద హోటల్లో వెళ్తే అలా జరిగితే ఇస్తాడా? బిర్యానీ, ఇప్పుడు చికెన్ బిర్యానీ కానీ మటన్ బిర్యానీ కానీ ఫ్రై పీస్ కానీ అన్నారు అనుకోండి, వాడు చేసి ఇస్తాడు. చేసి ఇచ్చిన తర్వాత ఆడ పెట్టే వరకు అతని బాధ్యత. నువ్వు ఆర్డర్ ఇచ్చి ఇచ్చేసాడు, వెళ్ళిపోయాడు, అంతే. నువ్వు తినడం తెలియకపోయి అది చేయి తగిలేసుకొని, కాలు తగిలేసుకొని, టేబుల్ జరిగేసుకొని, ఒలకపోసుకొని మరలా ఏమంటే ఇస్తాడు? ఇవాడా? ఇస్తాడా? ఎందుకు ఇవ్వడు? ఎందుకు ఇస్తాడు? ఇస్తాడా ఇవ్వడంటే ఇవ్వడు. ఇచ్చేసాడు. నువ్వు ఇచ్చిన డబ్బులు కొన్ని చోట్ల ముందే టోకెన్ తీసుకోవాల్సి వస్తుంది. ఏంటి, నీకు బిర్యానీ కావాలా, వైట్ రైస్ కావాలా, లేకపోతే సాదా మీల్స్ కావాలా, అక్కడ ముందు టోకెన్ తీసుకున్న తర్వాత ఒక స్లిప్ ఇస్తాడు. ఆ స్లిప్ తీసుకెళ్ళి అక్కడ సప్లై చేసే వాళ్ళకి ఇస్తే వాళ్ళు అది తీసుకొచ్చిన తర్వాత మనకు అది భోజనాలు కానీ బిర్యానీ కానీ పెడతారు. అది తీసుకొచ్చి మనం కూర్చొని తినాలి, సెల్ఫ్ సర్వీస్ అన్నట్టు. అలా నువ్వు అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడు నువ్వు మీదకి పోసుకున్నా కానీ పక్కకు జారిపోయిన వాళ్ళకి సంబంధం లేదు. మీకు అర్థమైందా? వాళ్ళకి సంబంధం లేదు. అలాగ అన్నట్టుగా దేవుడు కూడా కొన్నిసార్లు అండి మనకు కావలసిన ఈవులు ఇస్తాడండి. అది దేవుడు నీకోసం ఇచ్చిన దాన్ని నిలబెట్టుకుంటావో పోగొట్టుకుంటావో అది నీ చేతిలో ఉంది. రెండోసారి యేసు ప్రభు వచ్చి మరణించాడు శిలువ పైన నీకోసం. ఒకసారి ప్రభు వచ్చి మరణించారు, తన రక్తం కార్చాడు, ఆ రక్తంతో విమోచించబడ్డావు. మరలా పాపం చేస్తే మరలా యేసు ప్రభు కన్యామరియమ గర్భాన పుట్టి మరలా శిలువ మీద చచ్చిపోయి నీ పాపాలు క్షమించడానికి రాడు. ఈసారి ఆయన వచ్చేది దేనికి తెలుసునా? తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. తన కోసం భక్తి కలిగిన వారిని తీసుకుని వెళ్ళడానికి రాబోతున్నారు. అంతే తప్ప మరలా క్షమాపణ ఇవ్వడానికి, మరలా నేను కరుణించడానికి, నీకు రోగం నుంచి స్వస్థత ఇవ్వడానికి మరలా ఆయన రావటం లేదు. ఇంతకాలము నీకు ఇచ్చిన జీవితం చాలా ఎక్కువ జీవితం ఇచ్చాడు ఆయన. కాబట్టి నువ్వేం చేయాలి? భక్తి భావనతో ఉండాలి, నిష్ఠ కలిగి ఉండాలి, దేవుని చిత్తాన్ని అనుసరించే వ్యక్తివై ఉండాలి, దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండాలి, దేవుని పనిలో నిమగ్నమైన వ్యక్తివై ఉండాలి. ఎప్పుడైతే నువ్వు పనులు చేస్తావో అప్పుడు దేవుడు తన దృష్టిని నీ మీద మళ్లించి నిన్ను ఎత్తబాటుకు తీసుకెళ్లే భాగ్యం ఉంటుంది. లేదా ఆనాటి ప్రజలు ఎలా పోగొట్టుకున్నారో మీరు కూడా పోగొట్టుకుంటారు. అంతే కదా. ఒక మామయ్యట తన చెల్లెలు కుమారునికి కూతురునిచ్చి పెళ్లి చేద్దాం అన్నాడట. మేనమామ మేనల్లుడికి పెళ్లి చేద్దామని అనుకున్నాడట. కానీ అల్లుడు ఒప్పుకోవట్లేదట. వల్లన మామ నీ పిల్లని అంటున్నాడట. ఏం చేస్తారు? రే బాబు నీకోసం పెన్షన్ రా, చక్కగా పెన్షన్ వయసుకు వచ్చింది, పెండ్లాడు అంటే వల్లన మామ నీ పిల్లని అంటున్నాడట. ఏం చేస్తారు? మామయ్య బలంతం తలగట్టిస్తాడా? పట్టించాడు. ఈ మధ్యలో ఒక పాట వస్తుంది, మీరు విన్నారు లేదు కానీ, రానో ఎక్కడికి. అబ్బా నవ్వుతున్నారంటే మీరు చాలా వింటున్నారు అనమాట. నాకు కొంచెం అయినా ఎక్కుతుంది. ఏ పాట విన్నా వాక్యం ఇమీడియట్లీగా టచ్ అవుతుంది నాకు. ఎక్కడికి రాను? బొంబాయికి నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా పరలోకం రాను ఓ పాస్టర్ అంటే ఏం చేయడానికి లేదు. ఇప్పుడు మీకు పరలోకం రండి రా బాబు, భక్తి కలిగి ఉండండి రా నాయన, నిష్ట కలిగి ఉండండి, చర్చికి రండి. నేను రాను, చర్చికే రాను అంటే ఏం చేస్తాం? ఏమైనా చేయాల్సి ఉందా? మీకు లాక్కుని తీసుకెళ్ళగలమా? లేదు కదా. ఇప్పుడు అక్కడక్కడ మీటింగ్లు అవుతున్నాయండి, చెప్తాం అంతవరకే. లాక్కుని తీసుకెళ్తా. కుక్క ఉందండి, కుక్కకు వేటకు తీసుకెళ్ళాలి. వేటకు తీసుకెళ్లేటువంటి కుక్కను లాక్కుని తీసుకెళ్తే వేటకు పనికి వస్తుందా? ఒక మూల కూర్చొని చేస్తే అలా కూర్చొని ఉంటుంది, అంతే కదా. అవును కదా. అలాగన్నట్టుగా మనస్ఫూర్తిగా రావాలా, నీకు నీవు రావాలా. దేవుని వాక్యానుసారంగా చూస్తే ఇజ్రాయేల్ ప్రజలు కూడా దేవుడు చెప్పిన కొన్నిసార్లు అస్సలు వినలేదు. వాళ్ళు ఎన్నిసార్లు దేవుడు చెప్పిన ఆ మాటకు రెస్పాన్స్ లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు ఉండిపోయారు. కాబట్టి వాళ్ళు అనేక మంది ఏమైపోయారండి? లోకంలోనే ఉండిపోయారు. కావున మన అలాంటి పరిస్థితుల్లో ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా భక్తి భావనతో ప్రభు రాకడ సమీపం అవుతుంది కాబట్టి మనమందరం కూడా యథార్థమైన జీవితం కలిగి ప్రభు రాకడలో కొనిపోబడదామనేటువంటి ఆలోచన కలిగి ఉండాలి.
చదువుదాం దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు. ఈ రోజులో పరిస్థితి ఎలా ఉందంటే చాలా భయానకమైన పరిస్థితిలో ఉంది. మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయంలో ఒక పెండ్లి విందు కనబడుతూ ఉన్నది. పెండ్లి విందు దేనికి సూచన అంటే పరలోక రాజ్యానికి, పరలోక పిలుపునకు, లేకపోతే ఎత్తబాటుకు, లేదంటే సంగమక పరిపక్వతకు గుర్తుగా ఉంది. అక్కడ పెండ్లి యజమానుడు పెద్ద విందు పెట్టి ఆయన ఏం చేశాడంటే అనేక మందికి పిలువనంపించాడట. ఆయన సగర్వంగా అనేక మందిని గౌరవ సూచకంగా ప్రస్తుత కాలంలో మనం ఎలాగైతే మన కుటుంబంలో జరుగుతున్నటువంటి పెళ్లి కానివ్వండి, ఏదో ఒక ఫంక్షన్ కానివ్వండి, అటువంటి వారిని అయినటువంటి వారికైతే మనం డైరెక్ట్ గా వెళ్ళి ఫేస్ టు ఫేస్ కలిసి వారిని ఆహ్వానిస్తాం. అయ్యా మా ఇంట్లో శుభకార్యానికి మీరు తప్పకుండా రావాలి. ఒకవేళ మీరు కార్డు కనుక కొట్టిస్తే మొట్టమొదటి కార్డు మీ చేతులారా వాళ్ళకి ఇస్తారు. అయ్యా మీరు తప్పకుండా రావాలండి, లేదా మీ చేతులారే కార్డును ఓపెన్ చేయండి అని ఆ పెద్దలకి చేతిలో ఇచ్చి మనం ఏం చేస్తామండి, కార్డుని ఓపెన్ చేయిస్తాం మనం కదండి. అలా ఇంకేం చేస్తామండి, దూర ప్రాంతం ఉన్నటువంటి వారికి పోస్టులు కూడా చేస్తారు, ఈమెయిల్ కానీ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తారు. ఇప్పుడైతే వాట్సాప్ వచ్చేసింది, ఫోటో తీసి వాట్సాప్ పెట్టేసి ఫోన్ కాల్స్ ఇస్తాయా మీ దగ్గర రాలేకపోయాము, ఫోటో పంపించేస్తామండి, వాట్సాప్ లో వచ్చిందండి చూడండి తప్పకుండా రండి అని కదా. అలాగా పిలువబడిన వారు ఈ యొక్క భోజనపు పంక్తిలో రావాలి, లేదా భోజనశాలకు భోజన విందుకు రావాలి అని అనేక మందికి పిలువనంపించినప్పుడట పిలువబడిన వారు ఎవరు రాలేదటండి. ఇప్పుడు మీకు స్పెషల్ గిఫ్ట్ గా పిలిచినప్పుడు మీరు స్పెషల్ గిఫ్ట్ గా రాలేకపోయారు అనుకోండి, అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది అక్కడ చెప్పండి. చూడండి 4వ వాక్యం నుంచి చదువుదాం ఒకసారి. మత్తయి సువార్త 22వ అధ్యాయము 4వ వాక్యం నుంచి. అలా అందరూ బైబిల్ ఉన్న వాళ్ళందరూ అండర్లైన్ చేసుకుంటూ చదవండి. పిలువబడిన నీవు దేవుని పిలుపుకు లోబడతావా, లోబడకుండా పోగొట్టుకుంటావా పరలోకాన్ని అన్నది ఈరోజు టాపిక్. కాబట్టి దానికోసం వినండి. దేవుని వాక్యం చెబుతుంది ఇక్కడ పిలువబడినటువంటి వారు ఎవరండి, పిలువబడిన వారు. చూడండి ఎంతో అద్భుతమైన మాటలు ఉన్నాయి ఇక్కడ. ఈ మాట అర్థమైతే నువ్వు అసలు ఎలా రెస్పాండ్ అవుతున్నావు, బతికేంటో నీకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి మత్తయి రాసిన సువార్త 22వ అధ్యాయము 4వ వాక్యం నుంచి చదువుకుందాం. కాగా అతడు ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. ఏం చేశారట అండి, పెండ్లి విందుకు రావాలి అని తన దాసులైనటువంటి వారికి ఆయన పంపించాడంట పెండ్లి యజమానుడు. మీరు రావాలి, ఈ విందునకు రావాలి. ఇది పరలోకపు విందుగా సూచనగా ఉన్నది. మనం అక్కడక్కడే భోజనాలకు వెళ్ళి భోజనం చేసి చదివించేసి ఈడ్లు రాయించి వచ్చేటువంటి విందు కాదు ఇది. ఇది ఒక ప్రత్యేకమైన విందు. ఈ విందులో అందరూ పాల్గొవాలి అని అందరికి పిలుపు వచ్చిందట. ప్రతి ఒక్కరికి పిలువనంపించారు, అయ్యా మీరు రావాలి, కుటుంబంతో రావాలి, ముందే రావాలి. కొన్నిసార్లు అంటే ఒకరోజు ముందుకు రండి, ఒకరోజు ముందుకు రండి, కుటుంబంతో రండి, సింగిల్ గా రాకండి, తప్పకుండా ముందే రండి, సమయానికి రండి అనేటువంటి మాటలు చెబుతుంటాం మనం కదా. అలాగన్నట్టుగా ఇక్కడ కూడా అదే పిలుపు వచ్చిందండి. పిలుపు వచ్చేసరికి ఏం జరిగిందట అక్కడ చూడండి, మీరు కిందికి చదివితే అర్థమవుతుంది. 5వ వాక్యం చదివితే అర్థమవుతుంది. చూడండి ఏమన్నాడు, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. 5వ వాక్యం, వారు లక్ష్యం చెయ్యక ఒకడు తన పొలమునకు మరి ఒకడు వర్తకమునకు వెళ్ళిరి. చాగండి చాలు. ఇక్కడ ఏమన్నాడండి, లక్ష్యం చేయలేదట అండి, కేర్లెస్. ఈరోజు మీరు కూడా అంతే కదా, పాస్టర్ గారు చెప్తే వినరు, దేవుడు చెప్తే వినరు. దేవుడు ఎట్లా చెప్తాడు నీకు, దేవుడు చెప్తే వెళ్దామండి అన్నాడు. మన ఒక భక్తుడు అలాగే అన్నాడు, నాకు సేవకు రావచ్చు కదా, నాకు దేవుడు చెప్పాలండి సేవకు వస్తానండి అన్నాడు. మరి మొన్న కనబడ్డాడు వాడు, ఏం చేస్తున్నావు, సేవ చేస్తాను. మరి దేవుడు చెప్తేనే వస్తానన్నావు, ఇప్పుడు ఎలా వచ్చావు సేవకు, 3 సంవత్సరాలు అవుతుంది అన్నాడు. ఎలా వచ్చేసాడు, లేదు సార్ వాక్యం ద్వారా దేవుడు చెప్పాడండి అన్నాడు. మంచిది, ఇప్పుడు దారిలోకి వచ్చి చక్కగా సేవ చేయన్నాను. మీకు అర్థమవుతుంది. కొన్నిసార్లు అనుకుంటాం మనం దేవుడే చెప్పాలి, దేవుడు ఎట్లా చెప్తాడు నీకు, వాక్యం ద్వారా చెప్తాడు నీకు. ఆయన చెప్పాల్సినవన్నీ వాక్యంలో ఉన్నాయి, ఆయన చెప్పేశారు, వాక్యంలో ప్రింట్ అయింది, ఇది నువ్వు చదవాలి, అర్థం చేసుకోవాలి, అప్పుడు దేవునితో మాట్లాడినట్టు ఉంటుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడు వాక్యంలో, ఒక్కొక్కరు ఒక్కొక్క కారణాలు చెప్పుకున్నారంట. ఏం చెప్తున్నారు అక్కడ చూసారా, వారు లక్ష్యం చేయక పొలానికి వెళ్ళిపోయాడు. పొలం అంటే ఫీల్డ్. నువ్వు మోటార్ ఫీల్డ్ లో ఉన్నావా, మోటార్ ఫీల్డ్కి వెళ్ళిపోయావు. నువ్వు ఏమండి, నువ్వేమైనా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉన్నావా, ఎడ్యుకేషన్ ఫీల్డ్కి వెళ్ళిపోయావు. అలాగే ఇంకొకటి ఎక్కడట, మెడికల్ ఫీల్డ్ ఉన్నా మెడికల్ ఫీల్డ్కి వెళ్ళిపోయావు. ఇంకొకటి ఎక్కడ ఉన్నాడట, ఇంకెక్కడ ఉన్నాడు అండి, సొంతంగా ఈ పొలం అంటే పొలం, మామూలు పొలం, గట్టు పొలమో భూమి పొలం, లేకపోతే అక్కడికి వెళ్ళిపోయాడు. ఏ పని చేస్తున్నాడు ఆ పనికి వెళ్ళిపోయాడు. ఇంకొకటి ఏం చేశాడు, వర్తకమునకు అన్నాడు. వర్తకం అంటే వ్యాపారం అనండి. ఏంటండి, వ్యాపారానికి వెళ్ళిపోయారు తప్ప పిలిచిన వారు రాలేదు.
ఎలా ఉంటుంది చెప్పండి, మీరు చూడండి ఒకసారి. ఎవరికైతే రెస్పెక్ట్ గా సన్మానించి పిలిచినప్పుడు రాలేదో ఆ పిలిచిన వ్యక్తికి ఎలా ఉంటున్నారు? మీరు వస్తారని కదా ఇంతమంది ఏర్పాటు చేశాము, మీరు రాకపోతే మీకు ఏమైనా న్యాయంగా ఉంటుందండి, ఈ భోజనాలు ఎవరు తింటారండి అన్నట్టు ఆలోచన కలుగుతుంది. అలాగన్నట్టుగా ఇక్కడ దేవుడు కూడా ఈ వాక్యం ద్వారా మనకి ఏం బోధిస్తూ ఉన్నాడంటే, మిమ్ములనే ప్రత్యేకపరిచి దేవుడు పిలిచాడు. మిమ్మల్ని పిలిచినటువంటి ఆ పిలుపుకు లోబడాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క పనికి వెళ్ళిపోయి లక్ష్య పెట్టకుండా పోతే చివరికి పోగొట్టుకునేది నీవే. తర్వాత ఏమన్నాడు? పొలమునకు మరి ఒక్కడు వర్తకమునకు వెళ్ళిరి. ఏమండి అప్పుడేమైంది? ఇప్పుడు 8వ వాక్యం చదవండి ఒకసారి. అప్పుడు అతడు పెళ్లి విందు సిద్ధంగా ఉన్నది కానీ పిలువబడిన వారు పాత్రులు కాదు. ఏంటంటే పిలువబడిన వారు పాత్రులు కారు. పిలువబడిన వారు పాత్రులుగా సిద్ధంగా ఉంది భోజనం, పెళ్లి భోజనం, పెళ్లి విందు. విందు అంటే పరలోకానికి సూచన, పరలోకానికి ఏమండి నువ్వు వెళ్ళేటువంటి ఒక గొప్ప భాగ్యానికి సూచనగా ఉంది పరమ విందు. ఈ పాటను పట్టుకుని అనేక మంది పరమ విందు అనే పాటలు కూడా పాడిస్తూ ఉన్నారు. కానీ అక్కడికి వెళ్ళాలనేటువంటిది చాలా మందికి తెలియదు. కానీ పిలుపు ఎవరికి వచ్చింది, ఎంతమందికి వచ్చింది, ఎలా మనం దీన్ని అన్వయించుకోవాలనేటువంటి ఆలోచన కూడా అనేక మంది లేదు. కానీ ఇక్కడ బైబిల్లో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, పిలువబడిన వారు పాత్రులు కారట. పాత్రురాలు కారు అంటే యోగ్యత లేని వారుగా అయిపోయారు, అందుకు పాత్రులు అవ్వలేదు. ఎలిజిబిలిటీలో ఉన్నారు, వాళ్ళు ఎలిజిబిలిటీ కాలేదు వారు. అర్థమైందండి? ఇప్పుడు కొన్నిసార్లు ఒకటి అప్లై చేయడానికి వెళ్ళామనుకోండి, యువర్ నాట్ ఎలిజిబిలిటీ అని వస్తారు. అంటే నువ్వు దీనికి సరిపోవు అంటే వాళ్ళు సరిపోలేదట అండి. ఎక్కడ? దేవుని సన్నిధిలో, ఎక్కడ? ఆ యొక్క విందుశాలలో ప్రవేశించడానికి వారు యోగ్యత పోగొట్టుకున్నారు. ఎందుకు పోగొట్టుకున్నారు అంటే, ఒక్కొక్కరు వర్తకానికి వెళ్ళిపోయారట, ఇంకొకడు పొలానికి వెళ్ళిపోయాడట, ఇంకొక చోట చూసినట్లయితే ఒకటి పెళ్లి చేసుకున్నాను అయ్యా నా భార్య దగ్గరికి వెళ్ళాలన్నట, ఇంకొకటి అన్నాడు లేదంటే 5 జతలు ఎడ్లు కొన్నాను అక్కడికి వెళ్ళాలంటే అన్నాడు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి పనులు చెప్పి దేవుని పిలుపుకు లోబడలేదు. అప్పుడు ఈ విందు ఏమవ్వాలి? ఏర్పరచబడినటువంటి విందు వృధాగా పోకూడదు కదా. అప్పుడేం జరుగుతుందో 9వ వాక్యంలో మీరు చదివితే గనుక, రాజమార్గములకు పోయి మీకు కనబడి వారందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసులతో చెప్పి పిలుపుకు వారు లోబడలేదు. సరికదా, తిరగబడ్డారు వాళ్ళు. మీరు చదివితే పూర్తిగా అర్థమవుతుంది మీకు. ఇక్కడ ఈ మాటను బట్టి మనం ఏం నేర్చుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలి అంటే, అక్కడ అంటున్నాడండి రాజమార్గములలో. రాజమార్గం అంటే ఏమనుకోండి, హైవే నుంచి పక్క సందులు ఉంటాయి కదా, అక్కడ కిందికి అంటున్నారు చూడండి. రాజమార్గములలో పోయి మీకు కనబడి వారందరినీ పెండ్లి విందుకు పిలువడని అదండి సంగతి. తన దాసులకు చెప్పారు, వెళ్ళండ్రా బాబు, ఎలాగో పిలువబడిన వారు పాత్రలు కారు, అపాత్రులు అయిపోయారు. కావున మీరేం చేయాలంటే సందుల్లోకి వీధుల్లోకి వెళ్ళిపోయి కుంటోళ్ళు గుడ్డోళ్ళు మూగోళ్ళు అందరినీ ఎంతమంది కనబడితే అంతమందికి పిలవండి, వారు భోజనం చేయని అన్నాడు. ఇప్పుడు మీకే చెప్తున్నాను, యేసుప్రభు రాకడ వచ్చేస్తాది, ఇదిగో వచ్చే నెల అంటే మీరు ముందు ఇప్పటికి చాలా మంది ఎంతకాలమైన యేసుప్రభు నమ్ముకుని సుమారుగా 25, 30, 40 సంవత్సరాల దగ్గర ఉన్నారు కొద్దిమంది. మీరు కూడా మీరు బాధపడవద్దు, కానీ ఒక్కవేళ విడవబడి ఉండిపోతారేమో, కానీ రేపు ఎల్లుండి నమ్మిన వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు. మీరు నమ్మకపోయినా మీకు చేదైన మాట చెప్తే ఇది నిజమేది. ఎందుకంటే మీరు అనవచ్చు, ప్రభుత్వం ఏటు ప్రభు ఇంత అన్యాయం చేస్తున్నావు, నిన్నగాక మొన్న వచ్చినాడు పరలోకంకి వచ్చేసాడు, నేను ఇంతకాలం భక్తి చేశానయ్యా, ఈ ఊర్లో స్థానికంగా నేను ముందు నుంచి చర్చికి వచ్చేవాడిని, నేను ప్రతి వారం చర్చి తుడిచేవాడిని, ఈ చర్చిలో మైక్ సెట్ నేను కొనిచ్చాను, ఇదిగో రేకులన్నీ నేనే ఇస్తాను, స్లాబ్ నేనే వేసాను, ఈ బెంచి నేనే ఇస్తాను, పాస్టర్ గారు మైక్ పట్టి వాక్యం చెప్తాడు, మైక్ నేను కొనిచ్చాను, అలాంటి వాడు నాకు వద్దంటే ఎట్లా అంటదంటే, దేవుడు అంటాడు అదంతా అనవసరం, నీ జీవితం కరెక్ట్ గా లేదంటాడు దేవుడు. నీకు ఇంతకాలం నేను సేవ చేసింది చాలు, ఇంతకాలం నిన్ను కాపాడింది చాలు, నా దూతలు వచ్చి నీకు పరిచర్య చేశారు, నేను ఇచ్చిన గాలి, నేను ఇచ్చిన నీళ్లు, నేను ఇచ్చిన వాతావరణం అనుభవించి చాలు, చాలా అయిపోయింది నీకోసం భూమికి భారం, ఇంకా నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నువ్వు మార్పు లేదు, నువ్వు ఉండిపో. ఇప్పుడు కొత్తగా వచ్చిన కానీ అతను నా కోసం నిలబడ్డాడు, భక్తి కలిగి ఉన్నాడు, స్టాండర్డ్ గా ఉన్నాడు, అలాంటి వాళ్ళే నాకు కావాలి. ఇంత టైం ఇచ్చిన నీలో మార్పు రాలేదు కాబట్టి చిత్తగించాలని అని చెప్పి ప్రభు ఉన్న వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతారు. ఇది మీకు జోకులాగా అనిపించవచ్చు, నిజమేది, వాస్తవం. అర్థమైందండి? ఈ మాటకు అర్థం అదే. గుడ్డోల్ని మూగోల్ని నడ్డోల్ని తీసుకెళ్ళడం అంటే అర్థం ఏంటి? ఇంతకాలం చక్కగా ప్రార్థనకు వచ్చేటువంటి వారు, మారు మనసు లేకుండా కూర్చున్నటువంటి వారు, దేవుని చిత్తానికి రెస్పాండ్ అవ్వలేనటువంటి వారు, కనీసం చీమ కుట్టినంత నొప్పి భారం బాధ్యత లేనటువంటి వారు, ఆదివారం మాత్రం చర్చికి గుర్తుకొస్తుంది, ఆదివారం దేవుడు గుర్తుకొస్తాడు, ఆదివారం పాస్టర్కి ఫోన్ చేస్తారు, ఆదివారం రోజు గుర్తుకొస్తుంది, ఇలాంటి వారు మీకు ఎట్లా పరలోకం ఇస్తాడు దేవుడు చెప్పండి?
మీరు ఎలాంటి వాళ్ళు తయారయ్యారంటే ఈ రోజుల్లో మీరే అని కాదు, చాలా చోట్ల చూస్తూ ఉన్నాను, దేవుణ్ణి ఉపయోగించుకుంటున్నారండి. అటు దేవుడిని, అటు పాస్టర్ని, అటు సంఘాన్ని. ఏదైనా సమస్య తప్ప దయచేసి అందరు సంఘం అంతా ప్రార్థన చేయండి. లేదా పాస్టర్ గారు చెప్తారు, అయ్యా మీరు ఖచ్చితంగా ప్రార్థన చేయండి. మనం ఒక విధంగా నిన్నటి దిన అనుకుంటాను, ఒక వ్యక్తి మాటికి సుమారుగా 13 సార్లు ఫోన్ చేశాడు. ఏమైందబ్బా అని ఇన్ని సార్లు ఫోన్ చేస్తే ఏదో ఎమర్జెన్సీ వచ్చి ఉంటుందంటే, ఊపిరి ఆగిపోయింది అయ్యా దయచేసి ప్రార్థన చేయండి, చచ్చిపోతాడు బతుకుతాడు తెలియదు, అతనికి ఇప్పుడు ఐసీయూలో తీసుకెళ్తున్న ముక్కులో పెట్టి ఉన్నారు అన్నాడు. నేను మరి అక్కడ ఏం చెప్పకూడదు, అలాంటప్పుడు ఏం చెప్పడానికి లేదు. ప్రార్థన ఏం చేయాలో చెప్పండి, నేను చేయాల్సిందే చెప్పండి అంటే, అయ్యా ఏమున్నా తరచు చూసుకుందాం, మీరు తిట్టండి కొట్టండి ఏం చేయండి, ముందు ఇప్పుడే ప్రార్థన చేయండి అన్నారు. ఆయన ఏమంటున్నాడు, గట్టిగా ప్రార్థన చేయండి అయ్యా, మోకాలేయండి అంటున్నాడు అతను. ఏమండి నేను ప్రార్థన ఎలా చేయాలట, మోకాలేయాలట, గట్టిగా ప్రార్థన చేయాలట. అది రికార్డ్ అయినట్టుంది, మీకు వినిపిస్తాను కావాలంటే. ఎల్లుని గట్టి ఇలాంటివి కొన్ని నేను అప్పుడప్పుడు రుజువుగా ఉంటుందని నేను పెట్టినట్టు. సరే అది పెడితే కొద్ది లేట్ అవుతుంది, కానీ వీళ్ళని గమనించాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే పరిస్థితి, వాళ్ళు అలాగే జీవిస్తూ ఉంటారండి. ప్రార్థన ఎప్పుడు అవసరము? ఇంతకాలం పాస్టర్ గారు గుర్తుకు రాలేదు కానీ పాపం మరి చావు బతుకులో ఉన్నాడు. ఎందుకని చెప్పి నేను ఒక 10 నిమిషాల సేపు ప్రార్థన చేశాను. తర్వాత ఐసీయూకి తీసుకెళ్లారు, ఏమైందో తెలియదు. ఇప్పటిదాకా బతికి ఉన్నాడా బతికి లేడా అన్నది కూడా తెలియదు. మళ్ళా ఏమైనా అయితే మళ్ళీ సాయంత్రం కానీ రావచ్చు. ఏమంటే ఒక మెసేజ్ అయినా వాట్సాప్ అయినా పెడతాను, ఎదురు చూసాను, ఇప్పటిదాకా లేదు. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు. సరే ఏదేమైనా దేవునికి స్తోత్రం. అండ్ బతికితే దేవుని చిత్తం అంటే బతుకుతాడు, లేకపోతే లేదు, వేరే విషయం. అది ఇంకా ఎవరు అనుకుంటున్నారా, మా సంఘ బిడ్డడే. ఏ సంఘస్థుడు అన్నది మీకు తర్వాత కావాలంటే చెప్తాను, లేకపోతే లేదు. అయితే ప్రియులారా, ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు మనకి ఇలాంటి విషయాలు చెప్తాడండి. దేవుడు ఆనాడు ఆ ప్రజలకు ఇచ్చినటువంటి కొన్ని బుద్ధులు, జ్ఞానం ఈరోజు నీకు నాకు కూడా వర్తిస్తుంటాయి. మనం కూడా కనెక్ట్ అవ్వాలి, డిస్కనెక్ట్ అవ్వకూడదు. మన ఆదివారం ఒక్కరోజు మాత్రం చర్చికి వస్తాను, నిజంగా మీకు నొప్పి కలిగితే కలగని కానీ చెప్తున్నాను, మీరు నిజంగా దేవునికి భక్తి చేస్తున్నారా? బాగా మనసు పెట్టి ఆలోచించండి. మీరు ఇంటికి వెళ్తే నాకు తిట్టినా పర్లేదు కానీ ఇక్కడ తిట్టొద్దు. ఇంటికి వెళ్తే నిజంగా భక్తి కలిగి దేవుని సన్నిధిలో వస్తున్నావా? ఆలోచించట. 2 చెవులతో వింటున్నారు, కరెక్ట్గా ఆలోచించి చెప్పండి. భక్తి కలిగి మీరు ఉన్నారా? నేను లేకపోయినా ఇక్కడ యేసు ప్రభు నిలబడి ఈ మాట అన్నారు అనుకో, అమ్మా ఇంతకాలం చర్చికి వస్తే ఈరోజు ఏ ఉద్దేశంతో చర్చికి వచ్చావంటే ఏమనగలవు నువ్వు? ఏట ప్రభువా తెలీదా, వచ్చింది నీకోసమే కదా అంటావేమో. సరే అమ్మా తల్లి ఈరోజు నా కోసం వచ్చా, మరి సోమవారం నుంచి శనివారం దాకా ఏం చేసావు అంటే ఏంటంటావు? ఏం చెప్పగలరు మీరు? నిజంగా దేవుడంటే భయం ఉన్నవాడండి చర్చికి రాకుండా ఉండడండి. తోపుడు బండి అసలు కాడు. ఆయనకు తొయ్యవలసిన అవసరం లేదు. నీకు ఫోన్ చేయాలి, మెసేజ్ పెట్టాలి, రమ్మనాలి, అవేముండవు. నువ్వే ఫోన్ చేస్తా, అయ్యా ఒక వాక్యమైనా పెట్టండి, ఒక పాట అయినా పెట్టండి, ప్రార్థన అయినా చేయండి. ఎక్కడున్నారు సార్, ఎప్పుడు వస్తారు? ఎందుకు? దేవుడు అంటే నీకుంటే దైవజనుడికి కూడా ఉంటుంది. దేవుడికి లేనప్పుడు ఈ సేవకుడు ఎవడండి? బచ్చగాడు, ఆప్టర్లేతాను. అవునా కదా? దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే, మీకు దేవుడే భక్తి లేనప్పుడు సేవకుడికి ఎట్లా మీరు కనెక్ట్ అయి ఉంటారు చెప్పండి? అదే కదా మరి. కాబట్టి ఇక్కడ ఈ మాట మీకు అర్థం అవడానికి మీకు ఇవన్నీ చెప్తున్నాను. ఇక్కడ ఏమన్నాడు? ఆ ప్రజలు ఏమయ్యారట? పిలువబడ్డారు. ఎంత చక్కగా, అయ్యా మీరు రండి పెండ్లి విందుకు భోజనం చేసి పరలోకానికి తీసుకెళ్తానన్నాడు. దేవుడు రాలేదండి. బాధకరం. అపొస్తలుల కార్యంకి వెళ్తారండి 13వ అధ్యాయం 46వ వాక్యం నుంచి 48వ వాక్యం చదవండి. ఎంత అద్భుతమైన మాటలు. అందుకే మీకు బైబిల్ చదవండి అనేది. బైబిల్ చదివితే మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనేటువంటి విషయం తెలుస్తుంది. మనం ఎప్పుడు పాస్ట్ గారు చెప్పిన బోధే వినాలి, దాని ద్వారా నేర్చుకోవాలంటే అవ్వదు. మీ ప్రయత్నం కూడా మీరు చేయాలా. గురువు గారు చెప్పింది కొంత అయితే నీ ప్రయత్నం కూడా కొంత ఉండాలి. ఎప్పుడు ఆయన అన్ని చేసిన నెత్తి మీద పెట్టేయాలంటే కుదరదు. కాబట్టి కొన్నిసార్లు మనం వినాలి, ఆచరించాలి, అలాగున బ్రతికేటట్లుగా ఉండాలి. చూడండి ఏమన్నాడు అక్కడ దేవుని వాక్యంలో. ఎంత అద్భుతమైన మాటలు. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయము 46వ వాక్యం. అప్పుడు చూడండి ఇక్కడ పౌలు బర్నబా ఇద్దరు కూడా ఒక మాట అంటున్నారు. ధైర్యంగా చెప్తున్న ప్రజలతో ఏమని చెప్తున్నారు? దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని చూడండి ఇక్కడ నోట్ దిస్ పాయింట్. ఏం చేస్తారు? త్రోసి వేస్తున్నారు. పరలోకానికి వెళ్ళేటువంటి బోధ త్రోసి వేస్తున్నారు. తమ్ముడు ఒక పాట పాడాడు. ఏంటి? కల్పించి చెబితే చక్కగా వింటారట, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే తిరగబడతారని తమ్ముడు ఒక పాట పాడి ఉన్నాడు.
మీరు వినండి ఆ పాట, అర్థమవుతుంది మీకు. ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తే గిట్టదు మనకు, కల్తీగా చెప్తే మాత్రం చక్కగా వింటారు. ఓహో సమ్మగా ఉంది, భలేగా ఉంది అనుకుంటారు. అలాగన్నట్టుగా ఇక్కడ ఏమన్నాడండి, దేవుని వాక్యం మొదట మీకు బోధించాలి, వాక్యం ద్వారా మీకు కట్టాలి అన్నాడు. తర్వాత ఏమన్నాడు, అయినను మీరు దానిని త్రోసివేశారు, వాక్యాన్ని రిజెక్ట్ చేస్తారండి, పక్కకు తోస్తారు. వాక్యం ఎంత వినాలండి బాబు, పక్కన పొండి అన్నట్టుగా వాక్యాన్ని తోస్తారు. మీరు ఏం చేస్తారట, మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా. అదండి ఏంటట, నిత్య జీవమునకు అపాత్రులుగా. ఎంత ఘోరం ఈ మాట, అర్థమైంది ఏమైనా మీకు? నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకున్నారు అంటే यू आर नॉट वर्थ फॉर एटर्नल लाइफ। इंग्लिश लो तुमने इस अनंत जीवन को कोई योग्य नहीं है। आपण ఈ అనంత జీవనର పాత్ర ହେବା ପାଇଁ ଯୋଗ୍ୟ ନୁହଁ। ఒరియల్ కొండ భాషలో ఏమంటారో నాకు తెలియదు సరిగ్గా, పూర్తి చెప్పడం రాదు. అలాగన్నట్టుగా నీకు నీవే అట, నాకు నిత్య జీవం వద్దు. ఇందాక డైలాగ్ ఒకటి వేస్తాను కదా, వల్లను మామయ్య పిల్లను అన్నాడు. రాను, ఎక్కడికో రాను, పరలోకానికి రాను, చర్చికి రాను, మీటింగ్కి రాను, కానీ ఇక్కడ రావు. ఎక్కడ పోతావు మరి? ఇక్కడ రానంటే ఇంకో చోట పోతానని కదా దాని అర్థము, అంతే కదా. నువ్వు పరలోకానికి రానన్నావు, మరి ఎక్కడికో పోతావు కదా. నరకానికైతే వస్తానని కదా దాని అర్థము, అంతే కదా. అర్థం చేసుకోండి, చాలా విషయాలు లోతుగా మాట్లాడుతున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ ఈ మాట ఎంత లోతుగా తెలుసునా? మళ్ళీ చదవండి ఒకసారి ఆ మాట. ఏమన్నాడు? నిత్య జీవమునకు అపాత్రులుగా చేసుకున్నారట. నిత్య జీవమునకు మిమ్మును మీరే అపాత్రులుగా ఎంచుకుంటున్నారు మీరు. ఇక్కడ తప్పేవారిది కాదు, పాస్టర్ గారిది కాదు, సంఘముల పెద్దలది కాదు, దేవుడిది కాదు, బైబిల్ది కాదు, పరిస్థితులు కాదు, నీవే ప్రాబ్లం. నీకు నీవే ప్రాబ్లం, ఇంకెవడు కాదండి. నీ సమస్య నీదే. నువ్వు నరకానికి పోవడానికి బాధ్యుడు నీవే. పక్కడోడు తోసాడు నీకు తీసుకెళ్ళేలాగా. మన ఎవరో బ్రిడ్జిలోకి వెళ్ళి చూసుంటారు మీరు. ఏం చేస్తారు? భార్య భర్తలు ఇద్దరు వెళ్ళారట చక్కగా. ఏమంటే ఒక సీన్ భలేగా ఉందండి, ఒకసారి బ్రిడ్జిలో ఆపుతారు అన్నారట. అలా ఆపినప్పుడు ఏమంటే అలా చూడండి, కొంచెం సెల్ఫీ తీసుకుందాం అని చెప్పి ఆయన అటు చూడండి భలేగా ఉంది క్యారెక్టర్ అంటే టక్కున తోసిందట. అలా ఆడేమైపోయాడు? పడిపోయాడు. అంటే చూడండి, వదిలించుకోవడానికి ఇది ఒక మార్గం అన్నట్టుగా. భార్య భర్తకు నచ్చలేదంటే విడాకులు ఇచ్చేయాలి, కానీ మెడపట్టి బ్రిడ్జిలో తోసేస్తే ఎట్లా ఉంటుంది? ఆయన కాస్త ఈత వచ్చేమో పాపం ఆయన బయటకు వచ్చాడు. ఈత రాని వాడి సంగతి అయితే అంతే, కొట్టుకుని పోవాల్సింది. అప్పుడు వచ్చిపోయిన వాళ్ళందరూ చూసి ఇమీడియట్గా మరి ఎక్కడి నుంచో తాడేదో తీసుకొచ్చారు, ఆయన మొత్తానికి బయటకు లాగడం జరిగింది. అర్థమైంది చెప్తున్నాను. నరకానికి ఎవరు తోసాడు నీకు? పరలోకానికి ఎవరు లాక్కుని వెళ్ళాడు? రారా ఎందానికి రా, పరలోకం సన్నట్లేని ఎవరు నీకు చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళాడు. పాస్టర్ గారు కూడా కష్టం. అర్థమైంది మీకు? వాక్యం చెప్తున్నాను. నేను పరలోకం వెళ్ళాడు నా కొరకు, నాకు ఎన్ని తంటాలు ఉన్నాయో, నాకు దేవుడు పరలోకం ఎలాంటి స్థానం ఇస్తాడో నాకు తెలియదు. ప్రయత్నిస్తున్నాను అంతే. ఏమో ఆయన దయ ఉంటే ప్రభువా పరలోకంలో సెంటర్ ఆఫ్ ఒక మూల ఒక స్థానం ఇచ్చిన చాలు. ఎక్కడ? ఒక మూల చివర ఇదిగో చూడమ్మా కూర్చున్నాడు కదా, అలా మూలకు ఒక మూల అందరికంటే ఆఖరిలో ఉన్న చాలు. నా కోరిక అదే. నాకు బహుమానాలు ఏమి లేకపోయినా వద్దు, కానీ పరలోకంలో కొంచెం చోటిస్తే చాలు. ప్రైజ్ ది లార్డ్. మరి మీరేమనుకుంటున్నారు? ఏమన్నా ఇంకేముందండి బాబాయ్, దర్జాగా నేను పరలోకంలో వేసుకుని పక్కన కుర్చీ వేసుకుని ఇలా కూర్చొని పోతానండి అనుకుంటున్నారా? అంతేనా? ఆ ప్రజలకి దేవుడు అలాగ అనుకున్నాడండి. వాళ్ళకి నిత్య జీవం వచ్చే పరలోకములో నడిపించాలని కోరుకుంటే వాళ్ళు మాకొద్దు అన్నారట. వాళ్ళు ఏమన్నారండి? మాకొద్దు, ఈ నిత్య జీవం వద్దు, ఆ పరలోకం వద్దు, నరకమే ముద్దు అనుకున్నారు వాళ్ళు. అంతే కదా. ఈరోజు మనల్ని కూడా అనేక మంది ఏమంటున్నారు, అరే ప్రార్థనకి రారంటారు, అరే చర్చికి రారంటే రారు, ఆదివారం రోజు తాప్ పని, ఆదివారం రోజు కూలి పని, అన్ని బాగానే ఉంటాయి, ఆదివారం అబ్సెంట్ అవుతారు. అంతే కదా. ఇప్పుడు మీరు కూడా చాలా మహాతల్లులు ఉన్నారు. ఉండి మీ ఆయన సోమవారం వెళ్ళాడు, మంగళవారం వెళ్ళాడు, బుధవారం వెళ్ళాడు, లక్ష వెళ్ళాడు, శుక్రవారం వెళ్ళాడు, శనివారం వెళ్ళాడు, ఆదివారం వెళ్తుంటే చూస్తాడు గుడ్లు చూసుకుని బాయ్ వచ్చేటప్పుడు మళ్ళీ కులితే బోండంతే. బోండం కాదు, బండ తెచ్చి నెత్తి మీద వేసేయాలి నీకు. అంతే కదా. ఏమో ఇన్ని రోజులు ఉన్న ఆదివారం రోజు ఉదయం ప్రార్థన చూసుకుని మధ్యాహ్నం వెళ్ళు అని చెప్తారా? చెప్పం. ముద్దుల పిల్లలు ముద్దులు మొగుడులు అంటారు మీరు. అలాంటి ఇక నవ్విస్తున్నాను అనుకుంటున్నారా? ఈ నవ్వులో ఎంత అర్థం ఉందో అర్థం చేసుకోండి. రీలారా ఇవన్నీ చదువుతుంటే ఒకసారి గుండె పిండేస్తుంది, భయం వేస్తుంది నాకంటే. నిజంగా అండి, దేవుడు అండి ఎంత ప్రేమిస్తున్నాడండి బాబు. పరలోకంకి రండ్రా బాబు అని ఎంత అరుచుకుంటున్నాడు దేవుడు.
మీరు అనుకున్నారు పాస్టర్ గారు ఇంత బాధపడుతున్నారని. పాస్టర్ కంటే 100 రెట్లు ఎక్కువ ఏసే బాధపడుతున్నారు. అయ్యో నా బిడ్డలు, వీళ్ళ కోసం రక్తం కార్చినాను కదా, దేవుడు ఉండే మనసుగా మారి వచ్చాను కదా, వీళ్ళకి మార్గం చూపించాను కదా, నిత్య జీవం ఇస్తానని, ఎందుకు నా దగ్గరికి రారని దేవుడు పరలోకం నుంచి చూస్తే ఎంత బాధపడుతున్నాడు తెలుసు. గత వారం విన్నారు కదా, చాచిన చేతులతో ఆయన ఏం చేస్తున్నాడు, ఏడుస్తున్నాడు అంటే. దేవుడికి ఎందుకంటే ఏడుపు కావాలి? ఎందుకు ఏడవాలి ఆయన చెప్పండి? మారు మనసు లేకుండా ఉగ్రత పాలపి నశించిపోతారేమో అని తన చేయి చాపి వెనక్కి తీయట్లేదట. అయ్యా నా బిడ్డలు చచ్చిపోకూడదు, నా బిడ్డలు ప్రమాదానికి రాకూడదు, ఆ కుటుంబం నశించిపోకూడదు, ఆ వ్యక్తి మరణానికి వెళ్ళిపోకూడదు అని చెప్పి దేవుని హస్తం నీ మీద ఉంది, నీ కుటుంబం మీద ఉంది. అందుకు రక్షించబడుతున్నావు. అంతే తప్ప నేను చర్చకి వెళ్ళకపోయినా ఏమైందండి, బాగానే ఉన్నాను అనుకోదు. ఏదో ఒక రోజు దేవుడు తన చేతిని వెనక్కి తీసుకుంటాడు, అప్పుడు జరిగిపోద్ది పని. కావున ఇక్కడ ఈ ప్రజలను ఉద్దేశించి ఆనాడు దేవుడు మాట్లాడిన మాటలు అర్థం చేసుకోండి. నిత్య జీవానికి అపాత్రులుగా చేసుకున్నారండి వాళ్ళు. అర్థమైందా? యేసు ప్రభువును పిలాతు తీర్పు తీరుస్తూ, ఇతనిలో నాకు ఏ తప్పు కనబడలేదు, ఇతను నీతిమంతుడు, అన్యాయస్తుడు, నిర్దోషి అని విడిపిద్దాం అనుకున్నప్పుడు, అవును అతను మరణమునకు తగిన వాడే, ఆయన రక్తాపరాధం మా మీద మా పిల్లల మీద ఉండును గాక అని వారిని వారు శపించుకున్నారండి. వారికి వారు శాపగ్రస్తులు అయిపోయారు. మేము మా పిల్లలు ఈ రక్తాపరాధం మా మీద ఉండును గాక, మేము నరకానికి పోతాం, పరలోకానికి పోము, రాము, పరలోకం రాము, నరకానికి పోతాం. వారికి వారు శపించుకున్నారు కాబట్టి ఆ శాపం వారిని వెంటాడింది. స్వదేశాన్ని విడిచిపెట్టి చెల్లా చెదురైపోయారండి. చాలా భయానకమైన పరిస్థితి. ఇప్పటికే మీరు పాలస్తీనా ఇజ్రాయెల్ దేశాన్ని గమనించండి. ఆనాటి శాపం ఇప్పటిదాకా వెంటాడుతుంది ఆ ప్రజలకు. అర్థమైనది? ఇప్పటికే ఆ దేశంలో కొద్దిమంది యూదులైనటువంటి వారు యేసు ప్రభువుని నమ్మరు. యేసు ప్రభు ఒక మనిషి అనుకుంటున్నారు వాళ్ళు కూడా. దేవుడు దైవ కుమారుడు అనుకోవట్లేదు వాళ్ళు. ఎప్పుడైతే నమ్ముతారో అప్పుడే వారి పక్షాన దేవుడు నిలబడతాడు. వారు నమ్మట్లేదు. మెస్సయ్య ఇంకా వస్తాడు, దిగి వస్తాడు, ఇంకా పరలోకం నుంచి వస్తాడు, ఆ వచ్చే వారి కోసం ఎదురు చూస్తున్నారు తప్ప ఆల్రెడీ ఆయన వచ్చేసాడు, మనిషి కుమారుడిగా బలైపోయాడు, రక్తాన్ని కార్చడి తిరిగి వెళ్ళిపోయాడు, మరలా రెండవ రాకడలకు వచ్చి సంఘాన్ని తీసుకెళ్ళడానికి వస్తున్నాడు అన్న సంగతి వాళ్ళకి తెలియలేదు. అర్థమైందండి? అనేక మంది మూర్ఖంగానే ఉన్నారు. అలాగే మనం ఉంటే మనం కూడా నశించిపోతాం. కావున ఈ మాటలు బట్టి అర్థం చేసుకోండి, మూర్ఖత్వంతో ఉండొద్దు, భక్తి కలిగి ఉండండి. ఆదివారం దేవుడు గుర్తు రాకూడదు, ప్రతిరోజు గుర్తుండాలి. దేవుడు అంటే నరనరల నాటుకుపోవాలి మీకు. అలాంటి వారే పరలోకానికి వెళ్తారు. ఏదో పాస్టర్ కనబడి, అయ్యా వందనాలు సార్, బాగున్నారు సార్, రైతులాడు సార్, రండి సార్ ఇంటికి సార్, టీ తాగండి, టిఫిన్ చేయండి, భోజనం చేయండి కాదు. అదే మాట రోజు ఉండాలి, నిర్దయంలో ఉండాలి. దేవుడికి ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు ప్రభువా కాపాడేసని ఇందాక చెప్పాను కదా, గట్టిగా ప్రార్థన చేయండి. మోకాలు వేయండి సార్, ఇప్పుడే మోకాలు వేయండి సార్, మీరు ప్రార్థన చేస్తే జరుగుతుంది సార్. ఏమి అలాంటి ప్రార్థన రోజు వద్దా? కన్నీటి కాలుతులు అవునేసాయా, కాపాడేసాయా, ఏడుస్తున్నాడు ఫోన్లోనే. ఏమలాంటి ఏడుపు ప్రార్థన వేరే రోజు వద్దా? నీ కష్టం వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు ఉంటుందా? ఆలోచించాలి మీరు. కాబట్టి ఈ మాటను బట్టి మనం ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, అపాత్రులుగా ఎంచుకోకండి, నీవే రిజెక్ట్ చేసుకోవద్దు, నిత్య జీవం పోగొట్టుకోవద్దు. ఈ లోకంలో ఏది పోగొట్టుకున్నా తిరిగి వస్తుందేమో, నిత్య జీవం పోగొట్టుకుంటే మరలా రాదు. మరలా ఇంకొక యేసు ప్రభు రాడు నీకోసం, గుర్తుపెట్టుకో. ఇంకోసారి ఆయన కల్వరి శిలువలో చనిపోయి రక్తం కార్చండి, నీ పాపక్షం అప్పుడు ఇంకా జరగదు. ఇంకోసారి బాప్తిసాలు ఉండవు. అర్థమైందా? ఒకటే బాప్తిసం, సరైన బాప్తిసం ఒకేసారి. బాప్తిసం అయిపోయిందా, బల్ల తీసుకున్నావా, చేర్చబడ్డావా, సంఘంలో సభ్యుడిగా ఉన్నావా, సిద్ధపడ్డావా, ఆయన వచ్చాడా, పరలోకానికి వెళ్ళిపోవాలి అంతే. మరలా నువ్వు పాపం చేసుకుని తాగుతూ వ్యసనపరుడై లోకంలో తిరిగిన తర్వాత నీకోసం క్షమాపణ ఇంకా ఉండదు. అర్థం చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. కావున నిత్య జీవమునకు అపాత్రులుగా వారు ఎంచుకున్నారట. చదవండి కిందికి ఏమన్నాడు. 13వ అధ్యాయం అపోస్తుల కార్యం 47, 48 వాక్యాలు చదవండి. ఇప్పుడు 48 చదవండి. నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో అదండి. చపలు కొట్టండి ఒకసారి, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీకు ఇందాక చెప్పిన వాక్యం ఇక్కడ లింక్ అయిందా లేదా, ఎవరికైనా సింక్ అయిందో లేదో కానీ, ఇందాక పిలువబడిన వారు అపాత్రులు మత్తయి సువార్త 22వ అధ్యాయం 8వ వాక్యంలో, ఇప్పుడు ఈ వాక్యానికి రెండింటి కరెక్ట్ కనెక్ట్ అయిపోయింది. రెండు ఎట్లా? వాళ్ళకి పెండ్లి విందుకు పిలిచినప్పుడు వాళ్ళు రాలేదు, వీళ్ళకి నిత్య జీవనం పిలిచినప్పుడు వీళ్ళు రాలేదు. చూసారా వాక్యం ఎక్కడ దగ్గర కరెక్ట్ ఇముడుతుందో, వాక్యం కరెక్ట్ సెట్ అవుతుంది. అంటే ఈనాడు మీకు కూడా పిలుస్తున్నాడు దేవుడు, అంతే కదా మరి.
అపొస్తలుల కాలంలో పిలిచినప్పుడు వారు అలాగే డిస్కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు మీరు కూడా డిస్కనెక్ట్ అయిపోతే నష్టం ఎవరికి చెప్పండి? ఎవరికి నష్టం? పరలోకం నువ్వు వెళ్ళిపోతే ఇంకొకరు వెళ్తారు, అంతే కదా మరి, అవునా కాదు చెప్పండి? ఏమంటే కలెక్టర్ పోస్టులో ఒక 10 ఉన్నాయండి, స్టూడెంట్లు ఒక 500 మంది ఉన్నారండి. స్టూడెంట్లు 500 మంది స్టూడెంట్లో ఒక 2-3 తప్పిపోయారండి. నాకెందుకు వద్దనుకుంటే వాళ్ళు పోగొట్టుకుంటారు. పోగొట్టుకున్న తర్వాత ఈ 500 మందిలో మిగతా ఎవరైనా వెళ్తారు అక్కడ ఖచ్చితంగా. 500 మందికి 500 కలెక్టర్లు రారు అక్కడ. ఉన్నది 10 పోస్టులు అయితే 500 మందిలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి మాత్రం అపాయింట్మెంట్ అవుతుంది. అలాగన్నట్టుగా పరలోకం మీకోసం దేవుడు సిద్ధపరిచాడు, స్థానం ఉంది. నువ్వు వెళ్ళకపోతే నీ స్థానం ఇంకొకరు కూడా ఇవ్వబడుతుంది. ఏమనుకుంటారు చెప్పండి? నా స్థానం ఎవరికి ఇవ్వను, నాది నాకే కావాలనుకుంటే భక్తిగా ఉండు, నిష్ట కలిగి ఉండు, భయపడు, ప్రతిరోజు భక్తి చెయ్యి. ఏదో మాట వరుసగా అన్యతలు వెళ్తారు కదా, సంవత్సరానికి 6 నెలలకు ఒకసారి వెళ్ళిపోయి ఎప్పుడు లేని భక్తి పెద్ద బొట్టు పెట్టుకొని పెద్ద సంచి పెట్టుకొని ఎక్కడికి వెళ్తున్నాను అమ్మా అయ్యా బాబా అనుకని అలాగా ఘాటి ఎక్కుకొని వెళ్ళిపోతున్నారు గుడికి. ఎక్కడికి? గుడి కట్ట ఒక పెద్ద కోడిపుంజు, కొబ్బరికాయలు, ఊదవత్తులు పట్టుకుని వెళ్ళిపోతుంటారు అక్కడ. వెళ్ళకపోతే ఉండు బాబా నేను మళ్ళీ అత్తరు కొద్ది బైక్లో ఒక అమ్మ, నేను చూస్తూనే ఉన్నాను, బ్రష్ చేస్తూ పక్కన చూస్తూ ఉన్నాను. ఆ రోజు అక్కడ ఉన్నాను, చూస్తున్నా అమ్మ ఎక్కుతుందని. ఈ కుర్రోడు ఏం చెప్పంటే కుర్రోలు కొంచెం మూమెంట్ ఎక్కువ కదా, పల్సర్ బండి దమ్మన ఎక్కించేది, దబ్బన కిందకి పడ్డది. అర్థమైందా? కొద్దిమందికి ఆ పడిపోయినా కూడా ఆయమ్మ ఇంటికి తిరిగి వస్తుందంటే లేదు, పడిపోయి తిరిగి లేచి అమ్మ నడుము విరిగిపోయిందే అన్నట్టు అనుకొని మళ్ళీ లేచి అమ్మ రాలేని పద నడుచుకొని వస్తాను, అంత కష్టమేనని చెప్పి వెళ్తుంది. 6 నెలలకు సంవత్సరానికి ఒక్కసారి అక్కడికి వెళ్తారు. ముక్తి లేని భక్తి. అర్థమైందా? మరి మీరేం చేస్తున్నారు? 6 నెలలకు ఒకసారి వచ్చి సంవత్సరానికి ఒకసారి యాత్ర చేసి బొట్టు తిలకం పెట్టుకున్నంత మాత్రాన ముక్తి రాదు. ప్రభు అన్నాడు, ప్రతి దినము భయం కలిగి ప్రవర్తించు నరుడు ధన్యుడు. రోజు భక్తి ఉండాలి. మరలా చెప్తాను, రోజు భక్తి కలిగి ఉండాలి. పని మానాలి. పని మానదే ప్రభు చెప్పాలి, నేను చెప్పని ఎవరు చెప్పడు. పనియే భక్తియే. పని చేసి భక్తి మానదు, డ్యూటీకి వెళ్ళి భక్తి మానవద్దు. ఎక్కడికున్నా మీరు ప్రభుతోనే ఉండండి. ఏ స్థలమందైనా ఏ స్థితిలో ఉన్నా ప్రభుని ఆరాధించాలి. హల్లెలూయా. నువ్వు ఈ కాలం ఏ కాలం అండి? పంటలు వేసే కాలం. పొలం ఉడుకుతాను, ఎవరికైనా తెలుసా? తెలీదు. నేను ఒకసారి వెళ్తే పాట మొదలెడతాను, అదే ఏదో మంచి పాట పాడుతున్నాడు రా అని. మా ఏరియాలో ఏంటంటే ఒకటి పాట పాడితే ఆయన తగిన తర్వాత ఇంకొకరు పాడతారు. నేను పాడి ఒగ్గేస్తాను అనుకోండి, వాళ్ళు పాడుతుంటారు అనమాట. అలాగా అంటే మనము కాలు చేతులు పని చేస్తున్నా కానీ నోరు, నాలుక, మనస్సు దేవుని స్తుతిస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమని చెప్పింది. మీరు తుండి కూడా స్తోత్రం నాయనా యేసయ్యా వందనాలు చెప్పలేరా? ఇలా గావేరు కూడా హల్లెలూయా స్తోత్రం వందనాలు చెప్పలేరా? అవుతుందా లేదు? నోరుతో పని చేస్తావా? కాలు చేతులతో పని చేస్తావా? ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే దేవునికి దగ్గరగా ఉన్నట్టు అవుతుంది. మీరు ఆదివారం రోజు వచ్చి బాబా మా నాయనే మా అబ్బే అన్నట్టు అనుకుంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? మనం ఒక పాట పెట్టాం, మీరు చూసారు కదా, అక్కడ అమ్మ ఉంది ఇలా 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 కొట్టుకుంటుంది. అమ్మ నాయన నేను ఉండబట్టి లేదని నేను అడిగిస్తాను కదా ఫాస్ట్గా, అయ్యారు ఇంత కొట్టుకుంటుంది సార్, గుండె జబ్బైనా వచ్చేది, అది గుండె ఆగిపోద్ది అంటే, అలా కాదయ్య గారు చాలా కంట్రోల్లో ఉంది, మీరు వచ్చారు కాబట్టి ఇంకెక్కువ కొడుతుందండి, ఆమె చప్పట్లు కొడితేనండి ఇంకా ఉన్న దయ్యాలకు పారిపోతాయండి అన్న. అమ్మ బాబోయ్, ఒక్కొక్కరు కంట్రోల్ చేయాలి మనం. అంటే అంత ప్రేమ యేసయ్య వారి హృదయంలో కూర్చుంటాడేమో. ఉండలేరండి వాళ్ళు, మనం మాత్రం ఉండిపోతాం. ఎందుకంటే మన హృదయంలో దేవుడు ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? పెదవిలో ఉంటాడు. వెళ్ళిపోయి ఆదివారం రోజు ఇంటి నుంచి బయలుదేరినప్పుడు యేసయ్య బయట ఉంటాడు. రాగానే చర్చి లోపలికి వచ్చేస్తే ఆయన వచ్చి ఇక్కడ భుజంలో కూర్చుంటాడు. భుజం నుంచి లోపలికి తీసుకెళ్తే వస్తాడు, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఇప్పుడు వెళ్తారా మీరు? అక్కడ వదిలేసి వెళ్ళిపోతారు. యేసయ్య మళ్ళీ చర్చిలోనే ఉంటాడు, మీ ఇంటి వరకు రాడు. అంతే కదా మరి, ఇంటికి రాడు. అందుకు కొద్దిమంది ఇంటికి వెళ్తే ఊసే ఉండదు, ప్రార్థన ఉండదు, పాట ఉండదు, ఒక దేవుడు గుర్తుకు రాడు, పాస్ట్ గుర్తుకు రాడు. ఎట్లా వస్తాడు మీకు? మళ్ళీ వేసిన వదిలేసి తలుపు వేసి తాళం వేసి వెళ్ళిపోతారు మీరు. అంతే కదా, తాళం వేసి వెళ్ళిపోతారు. అందుకే యేసు ప్రభువుని మీరు ఎక్కడ పెడుతున్నారు? ఇక్కడ కుర్చీలో కూర్చోవేసయ్యా, మళ్ళీ వచ్చేవారం దాకా జాగ్రత్త ఉండి అవసరమైతే ఫ్యాన్ వేసేసి వెళ్ళిపోతాం. అంతే కదా, అలాగే అనుకుంటున్నారు తప్ప యేసు ప్రభువు మనతోనే ఉండాలి, ఆయన సన్నిధి మన ఇంట్లో ఉండాలి, రోజు ప్రార్థించాలి.